ఖమ్మం శ్రీ భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 29వ జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా 850 మంది యువ కళాకారులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడా అధికారి తుంబూరు సునీల్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. జానపద నృత్యం, గేయాలు, వ్యాసరచన, పోస్టర్, కవిత్వం, ఇన్నోవేషన్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన యువ కళాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన స్వామి వివేకానంద గారి పుట్టినరోజున ప్రతి సంవత్సరం మనం జనవరి 12న యూత్ ఫెస్టివల్ని జరుపుకోవాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, అందులో భాగంగా ఈ రోజున మన ఖమ్మం జిల్లాలోని యువజనోత్సవాలని మన యొక్క యువ కళాకారులని ప్రోత్సహించడంలో భాగంగా ఈ రోజున ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్ర వేదికగా ఈ రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే యువత అన్ని రంగాల్లో ముందుండాలి, వాళ్ళ యొక్క కృషితో పట్టుదలతోని ఎంతో అంకిత భావంతో ముందుండాలని ఆ రోజుల్లో స్వామి వివేకానంద గారు వారి యొక్క యువతకి స్ఫూర్తినిస్తూ అన్ని రంగాల్లో మనని ముందుంచడంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉంచాలని వారు యువతకి చాలా దిశ నిర్దేశం చేశారు. నాటి యువత కూడా ఇటువంటి చెడు వ్యసనాలకి బానిస కాకుండా వారు ఎంచుకున్న లక్ష్యం క్రీడా రంగం అని కానీ, చదువు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అది ఏ రంగైనా, రాజకీయం కానీ, ఏ రంగాల్లో అయినా వారి యొక్క కృషి పట్టుదలతోని, మొక్కవని ఆత్మవిశ్వాసంతో మన యొక్క వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మనిషిలోని అపారమైన శక్తి ఉన్నది, దానికి బయటికి తీసి మనం ముందుకెళ్ళినప్పుడే మనం ఎంచుకున్న రంగంలో అగ్రగా ఉంటామని చెప్పి ఏదైతే వివేకానంద గారు ఆ రోజున స్ఫూర్తిదాయకంగా చెప్పారో వారి యొక్క మాటల్ని వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత కూడా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండి మన భారతదేశాన్ని ప్రపంచంలోనూ అన్ని దేశాలకు